వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేడర్ మాత్రం నిరుత్సాహంగా ఉంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. జెండా పట్టి కాంగ్రెస్ పార్టీ అజెండాతో కష్టపడి పనిచేసిన తమ పట్ల కనీస గౌరవం ఇవ్వటం లేదని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయించిన నేతలే తిరిగి పెత్తనం చేయటంతో అసలైన కార్యకర్తలకు కనీస గౌరవం దక్కటం లేదు. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు పనిచేస్తున్న అధికారులు సైతం కాంగ్రెస్ క్యాడర్ పట్ల చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో కన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తమ ఉనికిని గుర్తించారని పేర్కొంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు సైతం తమ వైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపిస్తున్నారు. జెండాలు మోసి జై కొట్టిన తమను కాదని జోకుడుగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ కేడర్ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత ప్రస్తుతం 16 నెలల పదవీకాలం పూర్తయిపోయింది. ఈ 16 నెలల పదవీకాలంలో కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలు లేదా ఆ పార్టీకి లాయల్టీగా ఉన్న కార్యకర్తలు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కనుసన్నలోనే అధికారులు పనిచేస్తారని ఒక అపవాదం వేస్తున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి తిరిగి కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్న నాయకులు కావచ్చు, లేదా గతంలో బీఆర్ఎస్ పార్టీకి అంటకాగిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి యథాతథ స్థితిలో విధులు నిర్వర్తిస్తున్నతో కేవలం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం మారిందనే కనపడుతుంది తప్ప క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు ఎవరు కూడా పనిచేయటం లేదు, ఎవరు కూడా గౌరవం ఇవ్వడం లేదు, ఏ కోశాన పనులు జరగటం లేదంటూ పెదవిరుస్తున్నారు. 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకొని కాంగ్రెస్ జెండా బట్టి అదే ఎజెండాగా మార్చుకొని ఆర్థికంగా, మానసికంగా నష్టపోయిన తమలాంటి నిజమైన కార్యకర్తల్ని ప్రస్తుతం రాష్ట్రంలో సరైన గుర్తింపు లేదంటూ తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలంటూ కఠోర దీక్షతోటి ఎన్నికల సమయంలో ఎలాంటి భేషాలు లేకుండా పూర్వ కాంగ్రెస్ కార్యకర్తలు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళందరితోటి కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తమని పూచిక పుల్లలా చూస్తున్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకులు అదే తరహాలో చూస్తున్నారు. లేదా వివిధ శాఖల అధికారులు కూడా తమకు ఏమాత్రం గౌరవించకుండా, తమ పనులు ఏమీ పట్టించుకోకుండా గత బీఆర్ఎస్ పార్టీలో, గత ప్రభుత్వంలో ఏదైతే కీలకమైన నేతల కనుసన్నల్లోనే వివిధ శాఖల అధికారులు తమ పనులు పూర్తి చేస్తారని ఆరోపణ వినొస్తుంది. ఎందుకంటే మండల స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, ఎటు పోయినా తిరిగి అదే గూడికి చేరినట్టుగా వివిధ శాఖల అధికారులు గతంలో బీఆర్ఎస్లోనూ అదే తరహాలో ఏకఛత్రపక్షం నిర్వహించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో కూడా తిరిగి అదే పోస్టింగ్లు పట్టుకొని
తమ ఇష్టారంగా వ్యవహరిస్తూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నాయకులకు లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో మారిన నాయకులకు 100% పనులు చేస్తూ నిజమైన కార్యకర్తలు, నిజమైన కాంగ్రెస్ పార్టీ లాయల్టీగా ఉన్న వ్యక్తులకు ఏమాత్రం కూడా పనులు చేయకుండా ప్రతిపక్ష కార్యకర్తలకు ఏ రకైతే అధికారులు చూస్తారో అదే తరహాలో తమకు అధికారులు చూస్తున్నారు. తాము ఎవరికి చెప్పుకోలేక ఏమీ చేయలేక తీవ్రమైన మానసిక ఆవేదనకు గురవుతున్నామంటూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థాయి అధికారులు కావచ్చు, మండల స్థాయి అధికారులు కావచ్చు, నియోజక స్థాయి అధికారులు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు ఏమాత్రం కూడా కార్యకర్తల మంచి చెడు చూసుకోకపోవటం, అసలు ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వ పథకాల అమలు తీరులో ఎలా అమలు అవుతున్నాయి, కార్యకర్తలు ఏ రకంగా దాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారనే ఆలోచన ఏమీ లేకుండా వచ్చామా పోయామా ఆయారాం గాయారాం అన్నట్టుగా శని ఆదివారాలు వస్తున్నారు. ఓ 4 శంకుస్థాపనలు, 2 శిలాఫలకాలకు రిబ్బలు కట్ చేసి తాము మీద అభివృద్ధి కాముకులుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం నడిపిస్తామంటూ ఒక అరగంట ఒక గంట అనుకూలంగా ప్రసంగించేసి తిరిగి మరో వారం తర్వాత తిరిగి అదే తరహాలో నియోజకవర్గాలు అడుగుపెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో గత 9 నెలల పాటు నష్టపోయిన కార్యకర్తలు ఎవరు, నాయకులు ఎవరు, నిజంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళు ఎవరు, గత ఎన్నికల్లో పార్టీ మారిన వాళ్ళ పరిస్థితి ఏంటి, గతంలో నుంచి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంటి, ఎలాంటి ఆలోచన లేకుండా అధికారులకు దిశానిర్దేశం చేయకుండా కేవలం కంటి తుడుపు చర్యగా ఎమ్మెల్యేలు వస్తున్నారు, జై కొట్టించుకుంటున్నారు, కండలు కప్పించుకుంటున్నారు, తిరిగి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు తప్ప క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు ఏ కోశాలు. ఒక రకంగా చూసుకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నయమన్నట్టుగా ఉంది. తాము ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తింపించారు అధికారులు, ఆ తరాలు తాము పనులు చేసి పెట్టారు. కానీ ఇప్పుడు అధికారం ఉండి కూడా ప్రతిపక్ష కార్యకర్తల కన్నా అధ్వానమైన స్థితిని ఎదుర్కొన్నామంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు వెన్నంటుంటామంటూ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఏ నియోజకవర్గంలో కూడా కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు మధ్య సత్సంబంధాలు లేవు. కేవలం జై కొట్టించుకోవడానికి శంకుస్థాపన రోజు తప్ప ఆ తర్వాత గ్రామ సమస్యలు కావచ్చు, నాయకుల సమస్యలు కావచ్చు, కార్యకర్తల ఆలోచనలు కావచ్చు ఏమీ పట్టించుకోకుండా మామ అంటూ ఇప్పటికే 1/3 సమయం పూర్తి అయిపోయింది. మరో 2/3 సమయం ఉంది. కాబట్టి ఈ 15-20 నెలల్లోనైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకుంటే ఆ పార్టీ మరో 2 రోజులు మనుగడ సాగించే అవకాశం ఉంది. లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తమ పరిస్థితి ఇదే, తమ బతికిదే అంటూ అచేతనవస్థకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలని కాపాడుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం మీద ఉంది, అటు పార్టీ మీద ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.